మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కేతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయం పట్ల రాజకీయం చేసే నాయకుల పట్ల శత్రుత్వం రోజు రోజుకు పెరుగుతుంది. ఆ క్రమంలో చూస్తే ఈరోజు వరకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు రేపటి దినంతో మళ్ళీ శత్రువులుగా మారుతున్నారు. అది ఏంటని చూస్తే ఇటీవల కాలంలో జరిగిన కేతనపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ తర్వాత ఈ సమస్య ఎక్కువగా అయింది. దాని ఉద్ధృతం కూడా పెరుగుతుందని చెప్తున్నాను. ప్రధానంగా చూస్తే ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో అనుకున్న వాళ్లకు పోటీ చేయడానికి, కౌన్సిలర్గా పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వలేదనేది ఒకటి, ప్లస్ కావాల్సిన వార్డులో రిజర్వేషన్ ప్రకారం గెలవాల్సిన వాళ్లకు టికెట్ ఇవ్వలేదు అనేది ఒకటి, అంతేకాకుండా పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించలేదు అనేది ఒకటి, అంతేకాకుండా గెలిచిన వాళ్ళకి అధికారం వచ్చిందని ఓర్వలేనితనం ఒకటి, మమ్మల్ని లెక్క చేస్తలేరు అనేది ఒకటి. ఈ విధంగా రాజకీయ కక్షలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రధానంగా చూస్తే నిన్నటి వరకు మంచి స్నేహితులుగా ఉండి కలిసి తిరిగి, కలిసి మీటింగ్లో అటెండ్ అయ్యి, కలిసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రస్తుతం ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ అతని కీడు కోరడం, ఎదుటి వాళ్ళ రాజకీయ పార్టీల నాయకుల కీడు కోరడం సోషల్ మీడియాలలో రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ప్రధానంగా చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రం ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఎక్కువైంది. ఏది ఏమైనా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఈ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక 3 వారాలలో ఎంపిక చేయాలని కోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. అది త్వరలోనే కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్కు వస్తుంది. ఆ కలెక్టర్ నుండి మళ్ళీ జీవో మున్సిపల్ కమిషనర్ వరకు వస్తుంది. దాంతో ఆ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అది జరగకముందే ఇక్కడ ఈ రాజకీయ వేడి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకుల మధ్య జోరు విపరీతంగా పెరుగుతుందని రామకృష్ణాపూర్ పట్టణంలోని నాయకులు సోషల్ మీడియాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలు చర్చించుకోవడం ఎక్కువగా అనిపిస్తుంది. ఏంటి అంటే అస్సలు రాజకీయం అనేది ఎవరికి కూడా అది అబ్బుతలేదు, అది సరిపోతలేదు అనేది కనిపిస్తుంది. ఈ విషయంలో ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడం, ఒకరి మీద ఒకరు చెడుగా చెప్పడం ఇది రోజు రోజుకు పెరుగుతుంది. ఏది ఏమైనా కూడా నిన్నటి వరకు స్నేహం చేసిన వాళ్ళు ఈరోజు వెంటనే శత్రువులుగా మారుతున్నారు. ఈ శత్రువులుగా మారి ఈ రాజకీయం ఎట్లా ఉపయోగపడుతుందో కానీ అర్థం కావట్లేదు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రాజకీయం ద్వారా శత్రుత్వం పెరుగుతుంది, అనవసరంగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా కూడా రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క శత్రుత్వం తగ్గించుకొని రామకృష్ణాపూర్ అభివృద్ధి కోసం ఉద్యమించాలి, రామకృష్ణాపూర్ అభివృద్ధి కోసం ముందుకు రావాలనేది తెలుస్తుంది. ఈ రామకృష్ణాపూర్ పరిస్థితి అతి భయానక వాతావరణం ఉంది. అది రోజు రోజుకు అభివృద్ధి క్షీణిస్తుంది. రాబోయే కాలంలో మాత్రం రామకృష్ణాపూర్కు ఇంకా అగమ్యమైన ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా మంత్రి వివేక్ను కానీ పెద్దపల్లి ఎంపీని కానీ వీళ్ళను దగ్గర పెట్టుకొని వీళ్ళ ద్వారా ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఈ మందమరి మండలంలో కానీ రామకృష్ణాపూర్ మండలంలో కానీ రామకృష్ణాపూర్లో కానీ ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఈ రామకృష్ణాపూర్ చరిత్ర అనేది
ఇలాగే ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఈ రామకృష్ణాపూర్కు ఉన్న చరిత్రను కాపాడాలనంటే ఇక్కడ ఉన్న విజ్ఞానవంతులు ఎవరైనా కూడా, అనుభవజ్ఞులు ఎవరైనా కూడా మేల్కోవాలి. ఈ రామకృష్ణాపూర్ కోసం ప్రయత్నం చేయాలనేది కూడా తెలుస్తుంది. ఈ నాయకుల వల్ల నాయకుల ప్రవర్తన తీరు వల్ల కూడా వేరే రకమైన సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రెస్ అండ్ మీడియాను కూడా ఈ రాజకీయ నాయకులు తప్పుదారి పట్టించే ప్రయత్నంలో చేస్తే ఇక్కడ ఉన్న ప్రెస్ అండ్ మీడియా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఈ హెచ్చరికల వల్ల కొంతమంది వార్తలను కూడా బైకౌట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వార్తలు కూడా కొంతమంది వార్తలు రాయడం లేదు. ఇప్పటికైనా తల వంచుకొని ఈ రామకృష్ణాపూర్ కోసం రాజకీయ నాయకులు అనే వాళ్ళు మంచి స్నేహబంధంతో అభివృద్ధి కోసం ముందుకు పోవాలని తెలుస్తుంది. ఇప్పటికైనా మేల్కోవాలి. రామకృష్ణాపూర్ అభివృద్ధి కోసం కృషి చేయాలని రామకృష్ణాపూర్ ప్రజల తరపున జర్నలిస్టు టీవీ ఛానల్, జర్నలిస్ట్ డైలీ న్యూస్ పేపర్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.